కేంద్రంలోని ఆదివాసీ నాయకపోడు ఘట్టమ్మ పూజారులుగా మరి మా తాతల తరం నుండి 70-80 సంవత్సరాల నుండి మొదలుకొని నేటి వరకు కూడా ఈ ఘట్టమ్మ దేవాలయంగా పూజారులుగా మేము కొనసాగిస్తున్నాము. ప్రతి 2 సంవత్సరాలకు జాతర మహాజాతర సందర్భంగా మరి మేడారం జాతర సందర్భంగా మరి ఇక్కడ మొలుగు ఘట్టమ్మ దగ్గర కూడా ఆదివాసీ నాయకపోడు పూజారుల మరి పూజలు నిర్వహించుకుంటాము. మరి వీళ్ళు ఈ జాకారం గ్రామ పంచాయతీకి మొలుగు ఘట్టమ్మ నాయకపోడు పూజారులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క గొడవ అనేది పునరావృతం అవుతూనే ఉన్నది. గతంలో కూడా చాలా సంవత్సరాలు మరి గతంలో కూడా ఈ యొక్క గొడవ కావడం జరిగింది. మరి ఈ యొక్క గొడవ ఎందుకు అవుతుందంటే అసలు నిజాలు తెలుసుకోవాలి. అసలు ఘట్టమ్మ ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఘట్టమ్మ యొక్క పురావృతం ఏంటిది, అసలు ఘట్టమ్మ అనేది ఏ విధంగా మా హైందవర్లకు వచ్చింది, మేము ఒక నాయకపులు పూజారులుగా ఏ విధంగా కొలుస్తామని ఒక్కసారి వాళ్ళ విజ్ఞప్తికే వదిలివేస్తున్నా. ఎందుకంటే ఘట్టమ్మ గతంలో కింద ఉండేది అక్కడ మొలుగు మరియు ఆ బండారపల్లి గ్రామ శివారులో ఈ ఘట్టమ్మ అనేది అక్కడ చింత చెట్టు ఉన్నది. ఆ చింత చెట్టు కింద ఉండేది. మా తాత 8 సంవత్సరాలు కొత్త లక్ష్మయ్య ఇప్పటికి కూడా ఆయన జీవించి ఉన్నాడు. ఆ కొత్త లక్ష్మయ్య ఆయన బాలకన్యలాగా ఆయనను తీసుకొని వచ్చి ఆ బాలకన్యలాగా తీసుకొని వచ్చి అక్కడ కుంట ఉంటుంది. అప్పుడు ఈ కెనాల్ కాలువ ఇంకా రాలేదు. ఆ కుంట ఉంటుంది. ఆ కుంట గిట్ట అందరు కలిసి ఆ కుంటలో స్నానం చేయించి ఆ బాలకన్యను ఆ చిన్న విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ జాకారంలో పెట్టడం జరిగింది. వీళ్ళకి ఆ హద్దులు ఏంటో తెలియదు. అప్పుడు రెవెన్యూ హద్దులు ఎక్కడ, అది జాకారం గ్రామ పంచాయతీ, బండారపల్లి గ్రామ పంచాయతీ, ములుగు గ్రామ పంచాయతీ అని ఏం తెలియదు. అప్పుడు NH కూడా అక్కడ గుడి వెనకాల నుండి దూరంగా ఉండేది. ఆ గుడి వెనకాల దూరంగా కిలోమీటర్ దూరం నుండి ఉండేది. ఆ కిలోమీటర్ దూరంగా ఉన్నప్పుడు ఈ NH అనేది అప్పుడప్పుడే బీట్ రూట్ అందరు కలిసి కొంతమంది నాయకులు అందరూ మా తాతలు పెద్ద మనుషులు అందరూ కలిసి ఆ ఘట్టమ్మను ఇక్కడ ములుగు జాకారం పరిధిలోకి తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత 1960లో తెచ్చిండ్రు. 60లో తెచ్చిన తర్వాత ఆ 60 నుండి కొంచెం ఇప్పుడు NH అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయిన సందర్భంలో అప్పుడు ఆ 60 నుండి 2000 సంవత్సరం వరకు ఎవరికి తెలియదు ఈ గ్రామ పంచాయతీ పరిధి జాకారందా, ఇది ములుగు పరిధా, ఈ బండారపల్లి పరిధా అని ఎవరికి తెలియదు. ఈ 2000 సంవత్సరంలో కొంతమంది ఇప్పుడు రాజకీయ పరంగా ఈ గ్రామ పంచాయతీ పరిధి మాది అని వాళ్ళు వేయడం జరిగింది. ఒక హైకోర్టులో ఒక రిజిస్టర్ వేయడం జరిగింది. దానికి సంబంధించింది 2015లో 2015 వరకు మేము పూజారులు కొనసాగించామని ఆ స్టే కూడా మాకు రావడం జరిగింది. 2015లో ఫుల్ అథారిటీతో మాకు రావడం జరిగింది. కానీ ఏంటంటే గ్రామ పంచాయతీకి చెందింది జాకారం ఘట్టమ్మ జాగారం చెందిందని వాళ్ళు నిర్దేశించడం, వాళ్ళకు లేనిపోని ఆలోచనలు, ఆ తెనుగ పూజారులకు లేనిపోని ఆలోచనలు కల్పించడం. ఈ కల్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు మాకు ప్రతిసారి గొడవ అవుతుంది. వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం కొంతమంది, లేకుంటే అక్కడికి వచ్చే ఆదాయం కోసం కొంతమంది, ఇట్లా వాళ్ళకు మనోభావాలను అంటే వాళ్ళకు మాకు గొడవ పెట్టి ప్రతిసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతుంది. ఈ రోజు మరి గొడవ ఏంటంటే వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇదే గొడవ అవుతుంది. వాళ్ళకు 500 మంది రావడం జరిగింది. 500 వచ్చి మా ఆదివాసీ నాయకపోడు ఘట్టమ్మ పూజారుల మీద ఇష్టానుసారంగా ప్రవర్తించి వాళ్ళకు రక్తం వచ్చే విధంగా, మా ఆడవారి పూజారులకు రక్తాలు వచ్చే విధంగా కొట్టింది. చేతులకు గాయాలైనాయి, రక్తస్రావం కూడా జరిగింది. ఒక్కొక్కరికి తలకాయలు పలిగినాయి. అక్కడ ఉన్న మీరే వినేవాళ్ళు మీరే చూస్తారు. అక్కడ ఉన్నది ఆ చేతులకు మొత్తం విపరీతంగా కొట్టడం జరిగింది. ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు? ప్రతిసారి మాకు ఇదే కష్టం వస్తుంది. మేము ఎక్కడి నుండి అసలు వాళ్ళకు ఈ తెనుగ వాళ్ళకు పూజారులకు సంబంధం ఏంటిది? మేము పూజారులకు అంతకుముందు స్వాతంత్రం రాకముందే మాకు 5 పైసలకు 10 పైసలకు ఆ చెట్టు కింద ఉన్నప్పుడు ఎవరున్నారు పూజారులు? నాయకపోడు పూజారులు లేరా? నాయకపోడు ఘట్టమ్మకు సంబంధించిన పూజారు లేదా? దేశానికి స్వాతంత్రం రాకముందు 1960లో అక్కడి నుండి మా తాత ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు నాయకపోడు పూజారులు కదా, ఒకటే పూజారు ఉన్నాడు. అప్పుడు మాకెవరు అప్పటి నుండి ఈర్పేటి ఐలయ్య ఉన్నాడు, కొత్త కిష్టయ్య ఉన్నాడు. వాళ్ళు పూజారులు కొనసాగించారు. రాకముందు మా తాతలు ఉన్నారు. వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఉన్న వాళ్ళు జీవించి ఉన్నవారు కంటిన్యూ చేస్తున్నాము. వాళ్ళు ఏంటంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది, మా పరిధిలో ఉన్నది కాబట్టి మాకే ఈ హక్కులు కానీ ఏమన్నా చెందుతాయని వాళ్ళు అంటున్నారు. వాళ్ళది ఒకటే విజ్ఞప్తి, ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మా ఘట్టమ్మ ఉన్నది అని జాకారం గ్రామ పంచాయతీ వాళ్ళు అంటున్నారు. వాళ్లకు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది కాబట్టి మాకు చెందిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళకు మాకు గొడవ ఆ విధంగా నడుస్తుంది. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది, మేడారంలో ఉన్నది. అసలు సొంతూరు ఎక్కడది? బాయికపేట. మరి బాయికపేట నుండి ఎందుకు మరి మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి తీసుకొని వచ్చిండు? మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఆ గ్రామ పంచాయతీ వాళ్ళే డెవలప్మెంట్ చేస్తున్నారు. తీసుకురావడం అయితే మేడారం సమ్మక్క సారక్కను తీసుకురా, పూజారులు అయితే అక్కడ ఉన్న సారక్కను, అక్కడ ఉన్న ఊరట్టం నుండి కొంతమంది ఉంటారు, అక్కడ బాయికపేట నుండి కొంతమంది ఉంటారు, మేడారం నుండి కొంతమంది పూజారులు అయితే ఉంటారు కదా. అంటే ఆదివాసుల పూజారులు ఉంటారు కదా. అది మేడారం సమ్మక్క సారక్క మరి బాయికపేట నుండి ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటి? కులానికి ఘట్టమ్మ దేవత అనేది నాయకపోడు కులానికి మాత్రమే సంబంధించింది. ఇంతవరకు మీరు చరిత్రలో చూసుకోండి, లేకుంటే ఏ ఒక్క ఆధారమైన మీరు చూసుకోండి. మీరు ప్రెస్ వాళ్ళని కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా తీసుకోండి, ఒక్కరైనా మీరు అక్కడ తెనుగ పూజారులు ఎవరైనా ఉన్నారనుకుంటే దేనికంటే మేము దానికి అగ్రి ఉంటాము ఆదివాసీ నాయకపోట్స్లో.
ప్రభుత్వం నుండి కూడా మాకు ఏమో మేము దొంగతనం చేయడమో కాదు, లేకుంటే ఇది మేము తీసుకొచ్చుకునే కాదు. మా తరతరాల నుండి మా గట్టమ్మ జాతర, మాది గట్టమ్మ పూజారులుగా మేము కొనసాగిస్తున్నాము. గతంలో చింతచెట్టు కింద ములుగు గ్రామ పంచాయతీ, బండారపల్లి గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నప్పుడు మా తాతలు ఉన్నారు. ఆ తాతలు గడ్డపై నుండి తీసుకొచ్చినప్పుడు ఈడికి తీసుకొచ్చినప్పుడు ఎవరు మేమే ఉంటున్నాం కదా పూజారులము. మరి వాళ్ళకి ఎట్లా చెందుతుంది? సరే గ్రామ పంచాయతీ పరిధి చెందని దానికి డెవలప్మెంట్ ఇప్పుడు ఈడ రోడ్ వేయాలంటే గ్రామ పంచాయతీ అథారిటీ ఉండాలి, వాళ్ళే దానికి సంబంధించిన బిల్లు కానీ ఎంబీలు కానీ వాళ్ళే చేయాలి. ఓకే, దానికి చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పూజారులు అయితే మేమైతే కొనసాగిస్తుంటున్నాం కదా. దేశానికి స్వాతంత్రం రాకముందు ఎట్లున్నది, స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము కంటిన్యూ చేస్తున్నాం కదా. ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి మీరు? నుండి ప్రభుత్వ డిమాండ్ ఏంటంటే నిజాలు తెలుసుకోండి, ఎక్కడున్నా కూడా నిజాలు తెలుసుకోండి. మేము ప్రభుత్వం నుండి ఒకటి రెస్ట్ ఉంటున్నాం, ఆదివాసులకు అండగా ఉంటుంది అనుకుంటున్నాం ప్రభుత్వము. ఎందుకంటే మా తాతల తరం నుండి మేము కొనసాగిస్తున్న గట్టమ్మ పూజారులుగా కొనసాగిస్తున్నాం కాబట్టి మా యొక్క జాతరను మేము కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వం మాకు సహకరించాలని చూస్తున్నాం.